ఈరోజు ఉదయం 5 దగ్గర నుంచి వర్షం పడుతుందండి. ఇప్పుడు కూడా పడుతుంది. ఇంకా లేచి టీ వేసి తాగాము. చల్లగా ఉంది వాతావరణం అంతా బాగా. ఇంకా ఈ తలుపు తీయంటేను తలుపు తీసి ఇదిగోండి చూడండి, మందార పూలు పూసినాయి 2. ఇది వాము చెట్టు అండి, వాము చెట్టు. ఇది కూడా తీసేసి మందార చెట్టు, గన్నేరు చెట్టు వేద్దాం అనుకుంటున్నామండి. ఇంకా అంతా క్లైమేట్ అంతా చల్లగా ఉంది. మా వారు పాలకు కూడా వెళ్ళలేదు బయటికి. వర్షం పడుతుంది కదా, 1 గంట గొడిగేసుకొని పాలు తీసుకురమ్మంటున్నాను. సరేనన్నారు. నిన్న పగలు మామూలుగా ఆవిరికుడిని చేద్దామని పప్పు నానబోసానండి. ఇంకా నిన్న పిల్లలు అది వచ్చారు, కుదరలేదు. అందుకని మర్చిపోయాను. రాత్రి ఇక పడుకోబోయేటప్పుడు చూస్తే మినపప్పు గుర్తుకొచ్చి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇవి. ఇంకా నిన్న పూరీ చేసుకున్నాం కదండి, ఆ నూనె ఉంది. ఇంకా ఎందుకులే గారెలు చేద్దాంలే అని చెప్పేసి గారెలు వండుదాంలే అనుకుంటున్నాను. కొబ్బరి కూడా బయట పెట్టుకున్నానండి. చట్నీ చేయాలి. చట్నీ లేనిది తినరండి. నేనైతే కారపొడి వేసుకునే తింటాను. టిఫిన్ అంతా అయ్యాక మీకు గిన్నెలు తోముతానని మీకు వీడియోలో చెప్తానే ఉన్నానండి. పిల్లులు వస్తాయి, తలుపు అన్నా కూడా చూడండి, తలుపు వర్షం పడుతుంది. పిల్లులు వర్షానికి ఉండలేక ఇంట్లోకి వస్తున్నాయండి. అయినా చూడండి తలుపు తీసి సెట్ పెట్టారు. ఏం తలుపు తీసి సెట్ పెట్టావు? పిల్లులు వస్తాయి అయితే, పిల్లలు పాలకి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. వర్షం పడింది, తడుస్తుందని చెప్పేసి పైన మెట్టు మీద పెట్టానండి. ఇక్కడేం తడవట్లేదు. పొట్టుపప్పు అయితే టేస్ట్గా ఉంటుందండి గారెలకి. అందుకని నేను పొట్టుపప్పు తెప్పిస్తాను. ఒక నెలకి 2 కేజీలు 2 కేజీలు గుండ్లు తెప్పిస్తానండి. మాకు అవి 2 నెలలు వస్తాయండి. అలాంటివి 2 నెలలు వచ్చేటట్టు గోధుమ పిండి, ఈ మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇలాంటివన్నీ 2 కేజీలు తెప్పించుకుంటాను. మామూలుగా విడిగా వేయించిన శనగపప్పు కూడా 1 కేజీ తెప్పించుకుంటాము. మేము పిండి వంటలు కూడా వండమండి ఎక్కువ. మా ఇంట్లో తినరు. మా ఇద్దరికి షుగర్లు ఉన్నాయి. అందుకని కొంచెం డైట్ కంట్రోల్ చేసి మెడిసిన్స్ వాడతామండి. బాగా తినకూడని అస్సలు తినవండి. తినాల్సినవే తింటాము. తినాలనిపిస్తుంది కానీ స్వీట్ అయ్యి ఇంకా ఆరోగ్యం చెడిపోద్ది కదండి. దానివల్ల ఆరోగ్యమే ముఖ్యం కదా ముందు. ఈరోజు కర్రీస్ కూడా చేసే పని లేదులేండి. నిన్న తోటకూర, గోంగూర, బీరకాయ కూర అవన్నీ ఉన్నాయి. ఇంకా కర్రీ చేయనంటే సరేలే అవి అడ్జస్ట్ అవ్వచ్చులే అని అనుకుంటున్నాము వాటితోనే. ఆనియన్ కూడా కట్ చేసుకున్నానండి. అంటే ఇటువైపు అంటే కూరగాయలు కట్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ లేదండి. అందుకని గ్యాస్ స్టవ్
4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అండి మాది, అందుకని ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటున్నానండి. కొబ్బరి కూడా కట్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి గారెల్లో. పట్టలేదా వర్షం? సరే నడుచుకుంటే వెళ్ళిరా, ఏమైంది? ఉంది. 2 ప్యాకెట్ల కోసం బొట్టెత్తుకెళ్ళాలా? పూలు కోసుకొస్తావా? అయింది. వర్షం పట్టలేదా? అట్ట వేస్తున్నావు, ఇసుక ఇసుగ్గా ఉంటుంది కింద. చెప్పులకి ఇసుక ఉంటుందో ఇసుక. మన ఈ పూసినాయిగా 3 పూలు. 2 ఏంది, అవతల ఒకటి ఉంది అటువైపు, కనపట్లేదులే. పడుతుంది వాన. బండి వేసుకెళ్తావా? అయింది. బండి వేసుకెళ్తావా? సరేలే. 2 ప్యాకెట్లు ఎత్తురా పాలు. రేపు 1 ప్యాకెట్ తెచ్చుకోవచ్చు. ఆ గేటు గడిదీల కింద తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారం లేదండి, సప్పగా ఉంటున్నాయి, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం మిక్సీకి వేసుకుంటానండి. చట్నీ కూడా వేసుకున్నానండి మిక్సీకి. తెరమాత వేస్తున్నాను. ఇంకా ఈ జార్లోనే వేస్తాను, మళ్ళీ వేరే గిన్నెలో ఇంకేలే అని చెప్పేసి అవసరమైన వరకు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మిగిలింది ఈరోజు వాడుకుంటాను. సాల్ట్ ఇవన్నీ వేసానండి. మరి మెత్తగా వేసుకోలేదు, మెత్తగా వేస్తే బాగోండి, కొంచెం కరకరలాడాలి కదా, మెత్తగా ఉంటే ఏం అంటే మెత్తగా చేసుకోవాలనుకున్న రోజున మేము కొంచెం మెత్తగా వేస్తాను.
నిన్న పూరి చేసిన నూనె ఉంది కదండి, అది ఇంకా వెలిగించుకుంటున్నాను. ఆయన పూజ అన్నీ అయ్యేదాకా నేను వండండి తినేస్తాను, అందుకని వేసుకుంటున్నాను గారెలు. అంతా కలిపేసుకున్నాను పిండి. మా వారికి వీడియో తీయటం రాదండి, ఆ వీడియో నేనే చేసుకోవాలి, ఎడిటింగ్ అన్నీ నేనే చూసుకోవాలండి. ఆయనకి అంత నాలెడ్జీ లేదు. నాకైనా మా బాబు నేర్పాడండి, ఇలా చేసుకో ఇలా అని. అప్పటి నుంచి నేనే చేసుకుంటున్నానండి ఒకదాన్ని. నాకు అనిపించదు ఒక్కోసారి హెల్ప్ ఉంటే బాగుండు, కొన్నిటికి హెల్ప్ ఉండాలండి. అంటే కామెడీ చేసేటప్పుడు కొంచెం హెల్ప్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా స్టాండ్ పెట్టుకొని చేస్తాను. నా ఫస్ట్లో యూట్యూబ్ చేసేటప్పుడు అబ్బా ఎందుకు చా మధ్యలో చేయలేకపోయానండి, ఎందుకు అవసరమా అనిపించింది. కానీ ఓ 10 రోజులు చేసా, మళ్ళీ ఆపేస్తే బాగోదని చెప్పేసి కంటిన్యూ చేశాను. కానీ కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి, అలా ఉంటుంది. మానే మానేయాలన్నా మానేయలేమండి. ఒకసారి మొదలుపెట్టాక ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేము. అందుకని కంటిన్యూ చేస్తున్నాను. అంటే నా ఏజ్ దగ్గ అట్టు చేయాల్సిన పనులు కాదు. ఏదో ఇంకా నాకైతే బాగా మనసు మట్టి ప్రశాంతతగా ఉంటుందండి, ఏ ఆలోచనలు ఉండవు. జర్నీ అయితే బాగానే ఉంది, యూట్యూబ్ జర్నీ. ఎప్పుడన్నా ఒకరోజు 2 రోజులు చేయలేదనుకోండి, మన సబ్స్క్రైబర్స్ మిస్ అవుతున్నారో అని అనిపించుద్ది. అందుకని వీలైనంత వరకు ట్రై చేస్తున్నానండి. పాలు తీసుకొచ్చారు, పూలు కూడా కోసుకొచ్చుకున్నట్టున్నారండి. ఇంకేముంటాయిలే దాంట్లో. అది కాలుద్ది. స్లోగా పెట్టు. సరే, నేను చూస్తాలే, ఇక్కడ ఉంటానుగా. నాలుగు వేసుకున్నానండి నేను తినటానికి. ఆయన పూజ చేస్తే కానీ తినరు కదండి, అప్పుడు వేయచ్చులే అని చెప్పేసి ఆల్రెడీ ఇంకా నా వరకు నేను వేసుకొని తినేస్తే ఆయన ఎప్పుడో ఒకప్పుడు తింటారు. ఇద్దరు ఒకేసారి తింటే పని అయిపోద్ది, కానీ ఆయన టైమింగ్స్ వేరండి. ఆయన 10 దాటితే కానీ తినరు. ఇటువంటి ఆవిరికుడు వేసుకోవాలనుకున్నాను, ఇంకా ఇలా అయిందండి. గారెలు చేశాను. ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి.
చట్నీతోనే ఎక్కువ తింటామండి. చట్నీ ఎక్కువ నంచుకొని తింటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఈరోజు. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.